ఎగ్ ఫ్రై పీస్ పులావ్కి కావాల్సిన పదార్థాలు ఇక్కడ పెట్టాను, ఒకసారి చెప్తాను. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, పెరుగు, పచ్చిమిర్చి, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, నానబెట్టుకున్న బాస్మతి రైస్, ఉడికించుకున్న గుడ్లు, నిమ్మకాయ, మసాలా దినుసులు. సో చాలా సింపుల్ ప్రాసెస్ చెప్తానండి. రెస్టారెంట్లో తిన్న ఫీల్ వచ్చేలాగా మంచి టేస్టీగా చేద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే మనం సింపుల్ పులావ్ రైస్ వండుకోవాలి. ఎప్పుడైనా సరే బిర్యానీ చేసుకోవాలన్నా, పులావ్ చేసుకోవాలి అన్నా మెయిన్ మనకు కావాల్సింది మంచి క్వాలిటీ బాస్మతి బియ్యం. బాస్మతి బియ్యం కొనే దగ్గర అస్సలు కాంప్రమైజ్ అవ్వదు. మంచి క్వాలిటీ బాస్మతి బియ్యం ఉంటేనే ఎన్ని మసాలాలు వేసినా ఏం చేసినా కరెక్ట్గా బిర్యానీ అది చూడగానే తినాలి అనిపించాలి అంటే బాస్మతి బియ్యం మటుకి మంచి క్వాలిటీ ఉండాలి. సో పులావ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం నెయ్యి, కొంచెం నూనె వేసుకుందాం. ఇందులో ఫ్లేవర్ కోసం కొంచెం నెయ్యి ఇప్పుడు యాడ్ చేసి లాస్ట్లో మళ్ళీ నెయ్యి వేస్తే బాగుంటుంది పైన. ఇప్పుడు ముందు మనం వేసుకోవాల్సింది బిర్యానీ ఆకు, జాపత్రి, అలాగే అనాస పువ్వు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, సాజీరా. మసాలా దినుసులన్నీ వేగనివ్వాలి. తర్వాత సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఇందులో ఉప్పు వేసేద్దాం. మనం చేయబోయే పులావ్కి సరిపడా ఉప్పు ఇప్పుడు వేసేసుకోవచ్చు మనం హ్యాపీగా. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసి కాస్త వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నాన్ వెజ్ పులావ్ అయితే చికెన్ అలా వేస్తే కనుక అల్లం వెల్లుల్లి కాస్త ఎక్కువ పడుతుంది. మనం చేసేది సింపుల్ పులావ్ కాబట్టి అల్లం వెల్లుల్లి ఎక్కువ అవసరం లేదు, కొంచెం ఆ ఫ్లేవర్ వస్తే సరిపోతుంది. బగారన్నంలో కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కాస్త పుదీనా, కొత్తిమీర. పుదీనా కొత్తిమీర మట్టికి రైస్లో మంచి ఫ్లేవర్ని ఇస్తుంది, ఫ్రెష్గా ఉండాలి. కొత్తిమీర, పుదీనా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఒక చిన్న కప్పు పెరుగు వేసుకోవాలి. అలాగే మనం ఎంతైతే బాస్మతి రైస్ తీసుకున్నామో దానికి సరిపడా నీళ్ళు, అంటే ఒక కప్పు బాస్మతి రైస్కి 1.5 కప్పు నీళ్ళు వేసుకోవాలి. నేను 1 కప్పు బాస్మతి రైస్ తీసుకున్నాను, 1.5 కప్పు నీళ్ళు వేస్తున్నాను. మీరు ఉప్పు టేస్ట్ తెలియాలి అంటే ఈ వాటర్ని మీరు టేస్ట్ చూస్తే కనుక ఉప్పు సరిపోయిందో లేదో తెలుస్తుంది. మూత పెట్టేసి నీళ్లు బాగా మరగాలి. నీళ్లు మరిగే లోపల మనం బాస్మతిలో ఉన్న నీళ్ళని తీసేద్దాం. నీళ్ళు ఇప్పుడు మరిగాయి. ఇందులో మనం నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసేద్దాం. ఇప్పుడు ప్యాన్ని మనం ఇక్కడికి షిఫ్ట్ చేసేద్దాం. చిన్న స్టవ్ మీద రైస్ అవుతూ ఉంటుంది, ఇటు సైడ్ మనం ఎగ్ని ఫ్రై చేసుకుందాం. మూత పెట్టేస్తే ఫస్ట్ ఒక 5 మినిట్స్ పెద్ద మంటలో కుక్ చేసి తర్వాత ఇంకొక 15 మినిట్స్ చిన్న మంటలో మనం దమ్ చేసుకోవాలి. సో ఇక్కడ ప్యాన్ ఆన్ చేశాను. దీంట్లో మనం కొద్దిగా నూనె వేసుకోవాలి. మనం ఎగ్ ఫ్రై పీస్ చేస్తున్నాం కదా, ఎగ్ని ముందుగానే బాయిల్ చేసి పెట్టేశాను.
నూనె మటుకి మంచిగా వేడవ్వాలి. ప్యాన్ చల్లగా ఉంటే ఎగ్ కింద అంటుకుపోతుంది. సో బాయిల్ చేసుకున్న ఎగ్స్కి ఇట్లా ఘాట్లు పెట్టుకున్నాం. జస్ట్ నేను ఫోర్క్తో గుచ్చుకుంటున్నా, లేదా నైఫ్తో ఘాటు పెట్టుకున్నా కూడా పర్లేదు. నూనె మటుకి మంచిగా వేడవ్వాలి. ఈ నూనెలో ఫస్ట్ మనం కాస్త సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు వేసామనుకోండి ఎగ్కి పట్టుకుంటుంది, రుచి ఉంటుంది, అలాగే ఎగ్ కింద అంటుకోకుండా ఉంటుంది. నాన్ స్టిక్ అయినా సరే ఎగ్ అంటుకుంటుంది ప్యాన్ వేడవకపోతే. ప్యాన్ వేడవుతే అంటుకుంటుంది. ప్యాన్ మటుకి మంచిగా సూపర్ హాట్ అవ్వాలి. ఎగ్ని ఒక్కొక్కటి మెల్లిగా పెట్టేసి కొంచెం దూరంగా ఉండాలి, లేదంటే పైన తుల్లుతుంది. మంచి బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఇందులోనే కాస్త పసుపు వేసేసుకుంటే మంచి కలర్ వస్తుంది. మసాలాలు మటుకి మొత్తం ఫ్రై అయినాక వేయాలి. చూడండి, ఇలా తిప్పుతూ ఉంటే మంచి కలర్ వస్తుంది. అండ్ ప్యాన్ మంచిగా వేడైన తర్వాత కింద గుడ్డు అస్సలు అంటుకోదు. ఇప్పుడు వీటిపైన మనం కాస్త ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, అలాగే బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి నా దగ్గర, బాగా క్రష్ చేసి వేయాలి. ఫ్లేవర్ బాగుంటుంది. పుదీనా, కొత్తిమీర వేసి మంచి ఫ్రై చేయాలి. ఇప్పుడు నిమ్మరసం. స్టవ్ ఆఫ్ చేసేసా. చాలా ఘాట్ వస్తుంది, బట్ టేస్ట్ బాగుంటుంది. కొంచెం సేపు ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ అన్నీ ఆన్ చేసి పెట్టుకోండి. ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇదే ఎగ్ ఫ్రై పీస్ అనమాట. ఎంత యమ్ ఉంటుందంటే రైస్లో ఈ మసాలా కలుపుకొని తినండి, సూపర్, అసలు అదిరిపోతుంది. రైస్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది. ఇక్కడ ఉన్నవన్నీ తీసేసి ఫైనల్ బౌల్ ఒకటి కావాలి కదా, అది పెట్టేసుకుందాం. అండ్ మీకు ఒక చిన్న బ్రేక్ ఇస్తా. నా కిచెన్లో ఫుల్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్ చేస్తే ఈ ఘాట్ అంతా పోతుంది. అప్పుడు ఫైనల్గా మనం బౌల్లోకి ఎలా తీసుకుందామో చూద్దాం. 20 నిమిషాల తర్వాత దమ్ అయిపోయింది. చక్కటి సింపుల్ పులావ్ రెడీ అయింది. ఇలా చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు రెగ్యులర్గా సర్వ్ చేయకుండా కొంచెం క్రియేటివ్గా చేద్దాం. ఫస్ట్ రైస్ని లూజ్ చేయాలి. అలాగే పైన కాస్త నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి రైస్ పెట్టుకుందాం. కొంచెం ఇలా ప్రెస్ చేద్దాం. ఇలాగే పెట్టుకోవాలని ఏం లేదు, కొంచెం డిఫరెంట్గా రెగ్యులర్గా సర్వ్ చేయకుండా. దీన్ని ఇలా ఉల్టా ఉంచేద్దాం మనం. ఇప్పుడు ఒక ఎగ్ తీసుకొని కరెక్ట్గా మిడిల్లోకి కట్ చేస్తున్నా. బౌల్ తీసేసి సైడ్కి ఉల్లిపాయలు, నిమ్మ చెక్క పెట్టేశాను. ఇక్కడ రైస్ మీద కొంచెం బ్రౌన్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర, ఇప్పుడు ఎగ్.
అద్దరిపోయే ఎగ్ ఫ్రై పీస్ పులావ్ రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఈ ఆనియన్ మసాలాతో పాటు పులావ్ రైస్ కాంబినేషన్ అద్దరిపోతుంది. పక్కన కొంచెం రైతా ఉంటే కూడా సూపర్గా ఉంటుంది. ఎగ్ ఫ్రై పీస్ పులావ్ తయారీ విధానం: ముందుగా ప్యాన్లో కాస్త నూనె, నెయ్యి వేసుకొని వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, జాపత్రి, అనాస పువ్వు, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు, సాజీరా, ఉల్లిపాయలు, కొద్దిగా ఉప్పు వేసి కాస్త వేగాక పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర వేసి వేగాక 1 కప్పు పెరుగు, 1.5 కప్పు నీళ్లు పోసి మరిగిన తర్వాత నానబెట్టుకున్న బాస్మతి బియ్యం అందులో వేసి 5 నిమిషాలు పెద్ద మంటలో, మిగతా 15 నిమిషాలు చిన్న మంటలో దమ్ చేసుకోవాలి. అలాగే ఇంకొక ప్యాన్ లో నూనె వేసి కొద్దిగా ఉప్పు, ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ వేసి కాస్త పసుపు కూడా వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, బ్రౌన్ ఆనియన్స్ ని బాగా క్రష్ చేసి వేసుకొని పుదీనా, కొత్తిమీర వేసి నిమ్మరసం పిండి బాగా కలుపుకుంటే ఎగ్ ఫ్రై పీస్ రెడీ అవుతుంది. తరువాత ఒక బౌల్లోకి రైస్ ని సర్వ్ చేసుకొని ఉల్లిపాయలు, నిమ్మకాయ, బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర గార్నిష్ చేసుకొని ముందుగా తయారు చేసుకున్న ఎగ్ ఫ్రై పీస్ ని కట్ చేసి పైన పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఫ్రై పీస్ పులావ్ రెడీ అవుతుంది.